మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారు ఆయన భూసేకరణ చేస్తారని చూద్దాం. ఒకసారి మండలనేని శ్రీనివాస్ గారు మళ్ళీ వస్తానండి. సత్యనారాయణ గారు ఈ లోపల టెక్నికల్గా మీ దగ్గర డిస్టర్బెన్స్ ఉందా అడ్జస్ట్ చేసుకోండి. అండ్ మండలనేని శ్రీనివాస్ గారు, సో ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారులు బడా రియాల్టర్ల చెవుల్లో టన్నుల కొద్దీ అమృతం పోసినట్టు లేదు ఈ మాట. మరో 30,000 ఎకరాల భూసేకరణ అనేది మండలనేని శ్రీనివాస్ గారు మీరు మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి. నమస్కారం వాసుదేవన్ గారు, 99 టీవీ వీక్షకులకి అండ్ ప్యానల్ సభ్యులందరూ కూడా నమస్కారం. మీరు ఏదైతే చెప్తున్నారో రియల్ ఎస్టేట్ వ్యాపారాలకి అద్భుతంగా ఉంటుందని మీరు అనుకుంటున్నారేమో, కానీ గత పాలకులు ఏదైతే 10 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ రాజధానిని ప్రకటించిన తర్వాత నిమ్మకు నీరెత్తుకున్నట్టు కూర్చోవడం ఏదైతే జరిగిందో దానికి పర్యవసానం రియల్ ఎస్టేట్ ఏదో మిథ్యలా కనబడుతుంది తప్పితే ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం బలంగా జరిగే అవకాశం అయితే నాకైతే కనిపించడం లేదు. బేసిక్ గా కనిపిస్తున్నటువంటి అదిగో అది వస్తుంది, ఇక్కడ ఇది వస్తుంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది, లేదా ఒలింపిక్ గేమ్స్ ఇక్కడ నడుస్తున్నవి, ఇలాంటి అద్భుతాలు జరగబోతున్నాయని, భవిష్యత్తులో జరుగుతాయో జరగవో తెలియని దాని గురించి రియల్ ఎస్టేట్ చేసే రోజులు ఈ రోజు లేవండి. ఇది ఇట్లా ఎస్టాబ్లిష్ చేసాము, దీని తర్వాత ఎలా రాబోతుందనే ఆలోచనలు ఉంటేనే ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగే అవకాశం ఉంది అమరావతిలో. కానీ 2014 తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎలా అయితే జరిగిందో అలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఏదైతే అమరావతి రాజధానిలో అవకాశం లేదు. ఏం చేసుకున్నా కానీ ఇప్పుడు చెప్తున్నట్టు మీరు చెప్తున్నట్టు కోటి మీద వద్దు 30,000 ఎకరాలు తీసుకోవడం వలన రేపు అద్భుతమైన వ్యాపారం నడుస్తుంది, అద్భుతమైన రాజధాని శ్రీకారం చుడుతున్నారనే ఆలోచన అయితే జనాలు అయితే ఆలోచించట్లేదు. ఇక్కడ పేపర్లో కనపడేది, మీ టీవీ ఛానల్ కనపడేది వేరు, గ్రౌండ్ లెవెల్ ఉన్న పరిస్థితి అంత అనుకూలంగా అయితే కనిపించడం లేదు. ఇక్కడ ఏంటంటే ఎక్కడైతే కుటుంబ ప్రభుత్వం బలంగా ఉన్నంత కాలం పర్ఫెక్ట్ గా ఉండి జనరంజకంగా పరిపాలన చేస్తే మాత్రం అద్భుతమైన అవకాశాలు అయితే వచ్చేటట్టు 10 సంవత్సరాలు కనిపిస్తుంది. అంటే ఇప్పటికిప్పుడు వచ్చే పరిస్థితి నాకు ఎక్కడా కనిపించట్లేదు. అంటే కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ, టీడీపీ పార్టీ బలంగా ఎక్కడ ఎటువంటి పొరపచ్చాలు లేకుండా బీజేపీ పార్టీని కలుపుకుంటూ వెళ్ళిపోయినట్లయితే 10 సంవత్సరాల్లో వీళ్ళ అవకాశం ఉన్నట్టు బీజేపీ పార్టీ సహకారంతో మాత్రమే రాజధాని ఏర్పడడానికి అవకాశం, బలమైన రాజధాని ఏర్పడడానికి అవకాశం ఉంది. అదర్వైజ్ ఇక్కడ ఎన్ని చేసుకున్నా కానీ రేపటి నాడు ఈరోజు 11 సీట్లు వచ్చి కూర్చున్నట్లయితే రేపటి నాడు వీళ్ళిద్దరి మధ్య చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినట్లయితే ఈ రాజధాని కుట్టుపడే అవకాశం ఉండదు. రేపు వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తే పరిస్థితి ఏంటి? ఆల్రెడీ మోసపోయిన పరిస్థితి ఇక్కడ మనకి రాష్ట్రం. అంటే మండలనేని శ్రీనివాస్ గారు, ఒక ప్రశ్న, మీకు వైసీపీ అధికారంలోకి వస్తుంది, మళ్ళీ అధికారంలో వస్తుంది, అనుమానమా, భయమా, నమ్మకమా? అంటే ఏంటంటే ఇక్కడ ఏంటంటే వైసీపీ అధికారం వస్తుంది రాదనేది మిథ్య అండి. ఎప్పుడైనా సరే ఇప్పుడు పాలక పక్షాలు బలంగా పరిపాలించి జనరంజకంగా ఉన్నట్టయితే ప్రతిపక్ష పార్టీ అవకాశాలు రావు కదా. కానీ ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం 3 పార్టీల కలయిక. ఇక్కడ 3 పార్టీలు బలంగా ఉండగలిగితేనే కదా. అంటే ఈ రోజున్న బంధం రేపు ఉండదని గ్యారంటీ ఎవరికి ఇస్తారు? ఇక్కడ కేవలం కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు తప్పితే ఇంకెవరు బలమైన సూచనలు కనిపించట్లేదు. పవన్ కళ్యాణ్ గారే చెప్తున్నారు 15 సంవత్సరాలు బలంగా ఉంటాము అని. ఏ రోజు కూడా జనసేన పార్టీతో బీజేపీ పార్టీతో ఇంకో 15 సంవత్సరాల పాటు మేము ప్రయాణం సాగిస్తాము, చిన్న పొరపచ్చాలు పట్టించుకోకుండా ఇక్కడ అద్భుతమైన రాజధానితో పాటు ఇక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులను బాగుపరుచుకోవాలని కాన్సెప్ట్ లో టీడీపీ ప్రభుత్వం ఎక్కడైనా నాకైతే కనిపించట్లా. అట్ ది సేమ్ ఇక్కడ 10 సంవత్సరాలు దాటిన తర్వాత ఏ మౌలిక వసతులు కంప్లీట్ చేశారండి? గతంలో వైసీపీ పార్టీ కావచ్చు, ఇప్పుడున్న టీడీపీ పార్టీ కూడా కావచ్చు అంతకుముందు. కానీ ఏదైతే కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీడీపీ పార్టీ ఏ విధంగా అయితే జనాల దగ్గరికి వెళ్తుందో ఇదే పరిస్థితి 2014లో చేసినట్టయితే చాలా బాగుండేది. కానీ అలా జరగల. సేమ్ దాన్ని పరంపర వైసీపీ పార్టీ చేసింది. అందుకని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజధాని లేకుండా ఎంత దిగజారి పరిస్థితి దేశం మొత్తం మీద చూసుకుంటే అలా అనిపిస్తుంది ఇక్కడ. రైట్, ఒకసారి సుజాత గారి దగ్గరికి వెళ్దాం. జనసేన అధికార ప్రతినిధి సుజాత గారు ఇదండి, మీకు గుర్తుండే ఉంటుంది ఒకసారి అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు రాజధాని